హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవ సమితి యూట్యూబ్ ఛానల్. ఇందులో 9వ తరగతి పాఠమైనటువంటి స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుంచి దుఃఖ అధికార్ మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. దుఃఖ అధికార్ యొక్క ఆ పాఠం యొక్క అర్థం భావం మొత్తం. ముందుగా మనం దుఃఖ అధికార్ రాసినటువంటి లేఖక్ యశ్పాల్కి సంబంధించి లేఖక్ పరిచయం ఏంటో చూద్దాం. యశ్పాల్ ఈయన ఒక సామ్యవాది విచారధారక లేఖకే, అంటే ఈయన సామ్యవాద భావాలు కలిగినటువంటి ఒక లేఖక్ రచయిత. ఈయన హిందీ సాహిత్యలో ప్రేమ్చందోత్తర్ యుగీన్ లేఖక్ అంటాం. ప్రేమ్చందోత్తర్ యుగీన్ లేఖక్ అంటే ప్రేమ్చంద్ యుగం తర్వాత వచ్చేటువంటి రచయితని చెబుతారు. ఈయన 1903లో జన్మించారు, 1976లో చనిపోయారని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో యశ్పాల్ సామ్యవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, రచయిత కాబట్టి, అందుకే అతని రచనలో అవినీతి, లంచగొండితనం, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలు, ధనికులు పేదవాళ్ళకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, ధనికుల యొక్క అవినీతి, ధనికుల యొక్క దమన నీతి, ఇలాంటివన్నీ కూడా మనకి యశ్పాల్ యొక్క రచనలో మనకి కనిపిస్తాయి అన్నమాట. అయితే యశ్పాల్ కా జన్మ్ ఫిరోజ్పూర్ చావనీ మే సన్ 1903 में हुआ है. యశ్పాల్ మరి ఫిరోజ్పూర్లో జన్మించారు. ఫిరోజ్పూర్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉందండి. ఈ చావనీ అంటే అర్థం ఇక్కడ సైనికోకి బస్తీ, అంటే సైనికులు ఉండేటువంటి సైనిక ప్రాంతాల్లో ఈయన జన్మించారని అర్థం అనమాట. ఆ ఫిరోజ్పూర్లో ఎప్పుడు జన్మించారు? 1903లో జన్మించారు. ఓకే. అయితే ఆరంభిక్ శిక్ష స్థానీ స్కూల్ ఔర్ ఉచ్చ శిక్ష లాహోర్ మే పాయి. మరి ప్రారంభిక విద్య స్థానీయ స్కూల్, అంటే స్థానీయ స్కూల్ అంటే ఆ స్థానిక పాఠశాలలో ఆయన ప్రారంభిక అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రారంభిక విద్య అంతా కూడా స్థానిక పాఠశాలలో జరిగింది. ఉచ్చ శిక్ష హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? లాహోర్లో జరిగింది. లాహోర్ మే పాయి, లాహోర్. ఓకే. యశ్పాల్ విద్యార్థి కాల్ సే హీ క్రాంతికారి గతివిధియో మే జుట్ గయే తే. యశ్పాల్ మరి విద్యార్థి దశ నుంచే ఆయన క్రాంతికారి గతివిధి అంటే విప్లవ భావాలు, విప్లవ చర్యలు, మరి అప్పుడు మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మరి విప్లవ కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. వాటిలో మరి యశ్పాల్ పాల్గొనేవాడు. అమర్ షహీద్ భగత్ సింగ్ आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. సో యశ్పాల్ ఇక్కడ భగత్ సింగ్ క్రాంతికారి నేత హై, విప్లవ ఒక నాయకుడు అయిన భగత్ సింగ్, అందరికీ షహీద్ భగత్ సింగ్ ఆది కే సాత్ మిల్కర్ ఇన్హోనే భారతీయ స్వతంత్రతా ఆందోళన మే భాగ్ లియా. భారతీయ స్వాతంత్రం కోసం పోరాటంలో మరి అమరుడైనటువంటి భగత్ సింగ్తో కూడా ఈయన కలిసి పనిచేశాడట. యశ్పాల్కి ప్రముఖ కృతియా హై. యశ్పాల్ యొక్క ముఖ్యమైనటువంటి మరి రచనలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి కృతులు, ముఖ్యమైనటువంటి రచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, అందువల్లే ఈయన సామ్యవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కామ్రేడ్ అనేటువంటి ఈయన కామ్రేడ్ అనేటువంటి పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, జూటా సచ్ తథా మేరీ తేరీ ఉస్కీ బాత్. ఇవన్నీ కూడా ఉపన్యాసం అండి. ఇవన్నీ కూడా ఉపన్యాసంలోకి వస్తాయి. దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, జూటా సచ్, మేరీ తేరీ ఉస్కీ బాత్. అదేవిధంగా నెక్స్ట్ జ్ఞానదాన్, తర్క్ కా తూఫాన్, పింజరే కి ఉడాన్, హూలో కా కుర్తా, ఉత్తరాధికారి. ఇవన్నీ కూడా కహానీ సంగ్రహ అంటే ఈ ఒక్కొక్క దాంట్లో జ్ఞానదాన్ అనే దాంట్లో కొన్ని కథలు ఉంటాయి. తర్క్ కా తూఫాన్లో కొన్ని కథలు ఉంటాయి. ఆ విధంగా కహానీ సంగ్రహం అంటే ఇవన్నీ కూడా జ్ఞానదాన్, తర్క్ కా తూఫాన్, పింజరే కి ఉడాన్, హూలో కా కుర్తా, ఉత్తరాధికారి. ఇవన్నీ కూడా కహానీ సంగ్రహ. నెక్స్ట్ ఈయనకి సంబంధించి ఒక ఆత్మ కథ కూడా ఉంది. అతని ఏంటంటే సిన్హవలోకన్. తర్వాత ఈయనకి యశ్పాల్కి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి. 1970లో యశ్పాల్కి 1970లో ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మరి దేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి మనకి పురస్కారంలో ఒకటైనటువంటి పద్మభూషణ్ కూడా ఈయనకి వచ్చింది. నెక్స్ట్ మేరీ తేరీ ఉస్కీ బాత్ పర్ యశ్పాల్ కో సాహిత్య అకాదమీ పురస్కారం మిలా. మేరీ తేరీ ఉస్కీ బాత్ మరి ఆ రచనకి ఈయనకి ఉపన్యాసం మేరీ తేరీ ఉస్కీ బాత్, ఈ ఉపన్యాసానికి యశ్పాల్కి సాహిత్య అకాదమీ పురస్కారం కూడా వచ్చిందండి. సాహిత్య అకాదమీ పురస్కారం అనేది లభించింది. సాహిత్య అకాదమీ పురస్కార్ भी उन्हें मिला है. यशपाल की कहानियों में कतारस सर्वत्र मिलता है. మరి యశ్పాల్ తన యొక్క రచనలో ముఖ్యంగా
ఆ కథల్లో కథారస్ అనేది కథలో నవరసాలు మనకి అక్కడ కనిపిస్తాయి, మనకి లభిస్తాయి అని అన్నమాట. వర్గ సంఘర్ష్, మనోవిశ్లేషణ और పైన వ్యంగ్య ఇన్కి కహానియోं की విశేషతాయే है. వర్గ సంఘర్ష్ అంటే పేదలు ధనికులు అనేటువంటి వర్గ భేదాలు, తక్కువ కులం వాళ్ళు ఉన్నత కులం వాళ్ళు అనేటువంటి ఇదంతా కూడా వర్గ సంఘర్షలోకి వస్తుంది. సో ఆ వర్గ సంఘర్ష్ కానీ మనోవిశ్లేషణ అంటే ఆయన యొక్క రచనలో సైకలాజికల్, మనం చదువుతుంటే సైకలాజికల్ భావాలు అనేవి మనకి కనిపిస్తాయి. పైన వ్యంగ్ ఇన్కి కహానియోకి విశేషతాయే. తీక్షణ అనేటువంటి వ్యంగ్యము, పైన అంటే తీక్షణ అర్థం, తీక్ష్ణ పైన का अर्थ है तीक्ष्ण అర్థం. పైన వ్యంగ్ ఇన్కి కహానియోं की విశేషత है. సో ఈయన యొక్క కహాని యొక్క రచన తీక్షణమైనటువంటి పదజాలం మనకి ఈయన इन कथन యొక్క విశేషతలుగా మనం చెప్పు. यशपाल ये मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है. यशपाल ఏమంటున్నాడంటే సమాజం అభివృద్ధి చెందడానికి, సమాజం ఉన్నత దశకు వెళ్ళడానికి సామాజిక సమానతకే సాత్ ఆర్థిక సమానత, సామాజిక సమానత్వంతో పాటు ఆర్థిక సమానత్వం కూడా ఉండాలి. అంటే పేద ధనిక అనేటువంటి భేదభావం ఉండకూడదు. సమాజంలో అందరూ సమానమైనటువంటి భావన ఉండాలి. అప్పుడే సమాజం అనేది ఉన్నతంగా अभिवृद्धि చెందుతుందని అర్థం. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू, अंग्रेजी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. यशपाल తన రచనలో హిందీతో పాటు ఉర్దూ, అంగ్రేజీ పదాలు కూడా బేహిచక్ అని నిస్సంకోచంగా ప్రయోగించాడు. బేహిచక్ మీన్స్ నిస్సంకోచ్ అని అర్థం. బేహిచక్ प्रयोग किया है. प्रस्तुत कहानी देश में पहले अंधविश्वासों और ऊंच नीच के भेदभाव को बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है. ప్రస్తుతం ఈ దుఃఖ అధికారం ఉన్నటువంటి ఈ స్టోరీలో మనకి అంధవిశ్వాసం, మూఢనమ్మకాలు, ఊచ్ నీచ్ కే ఊచ్ అంటే పేద ధనికైనటువంటి భేదభావం, బేనకాబ్ అంటే నిస్సిగ్గుగా, బేనకాబ్ అంటే బేసర్మ్ అని అర్థం అండి. బేసర్మ్ అని అర్థం. బేనకాబ్ करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है. దుఃఖం అనేది అందరికీ కూడా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా చేయి కట్ అయింది అనుకోండి, బ్లడ్ వస్తుంది, ఒకే నొప్పి ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, పేదవాళ్ళు ఇబ్బంది పెట్టినా ధనిక వాళ్ళని ఇబ్బంది పెట్టినా మనకి వారు అదే విధంగా ఒకే విధంగా ఫీల్ అవుతారు. సో అందరికీ దుఃఖం అనేది ఒకటే. దుఃఖము, బాధ, సంతోషం అందరికీ ఒకేలాగా అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఈ కథలో మరొక విధంగా ఉంటుందన్నమాట. కహానీ धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को पूरी गहराई से उजागर करती है. కానీ ఈ స్టోరీలో మనకి ధనీ లోగోకి అమానవీయత, ఎవరైతే డబ్బున్న వాళ్ళ యొక్క అమానవీయత, డబ్బున్న వాళ్ళకి మానవత్వం లేకపోవడం అనమాట. और गरीबों की मजबूरी పేదవాళ్ళ యొక్క నిస్సహాయ, मजबूरी का अर्थ है निस्सहायता को भी पूरी गहराई से उजागर करती है. उजागर करना, प्रकट करना. उजागर का अर्थ है प्रकट करना. ఇక్కడ ఆ ధనికులు, డబ్బున్న వాళ్ళ యొక్క మానవత్వం లేమి, అదేవిధంగా పేదవాళ్ళ యొక్క నిస్సహాయత మనకి ఈయన యొక్క స్టోరీలో చాలా లోతుగా ప్రకటిస్తాడు. దాంట్లో లోతుగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ స్టోరీలో. यह सही है कि दुख सभी को तोड़ता है. दुख में मातम मनाना हर कोई चाहता है. దుఃఖం అందరినీ కూడా ఇబ్బంది పెడుతుందండి. ये सही है कि వాస్తవంగా చూసుకునే దుఃఖం అనేది సభీకో తోడుతా హై. అందరి మనసులు కూడా విరుగుతాయి కదా దుఃఖం వచ్చినప్పుడు. సో దుఃఖమే మాతం మనానా హర్ కోయి చాహతా హై. ఇక్కడ మాతం అంటే దుఃఖ శోక్ అని అర్థం అండి. దుఃఖ శోక్, మృత్యు శోక్ అని అర్థం అండి. మాతం కా అర్థం హై మృత్యు శోక్. సో ఈ యొక్క పదాలు, ఇందులో ఉన్నటువంటి కఠినమైన పదాలు మరి చివరిలో ఈ లేఖక పరిచయం చెప్పిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మాతం కాడితే మృత్యు శోక్. ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఆ బాధ, దుఃఖం అని వస్తుంది, దాన్ని మనం ఆపుకోలేము కదా. సో ఆ మాతం మనాన హర్ కోయి చాహతా హై. ఆ దుఃఖాన్ని అందరూ కూడా అనుభవిస్తారు, ఆ దుఃఖాన్ని అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. దుఃఖే క్షण से सामना होने पर सब अवश हो जाता है. ఈ దుఃఖం వచ్చినప్పుడు మనం అందరూ కూడా వివస్సుతులు అయిపోతాం. అవస్ హో జానా, హవస్ కాదే వివస్,
హవస్ का अर्थ है विवश సో దుఃఖం వచ్చినప్పుడు అందరూ కూడా వివస్థితులు అవుతారు. అంటే మనకి క్రోధం వచ్చినా దుఃఖం వచ్చినా, క్రోధం వచ్చినప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. సో అదేవిధంగా దుఃఖం వచ్చినప్పుడు కూడా వివస్థితులు అయిపోతారనమాట. ఫర్ ఇస్ దేశ్ మే ఐసే భీ అభాగే లోగ్ హై, కానీ ఈ దేశంలో ఇలాంటి అభాగ్యులు కూడా ఉన్నారు. అభాగే అంటే అభాగ్యులు, ఇలాంటి దురదృష్టవంతులు కూడా ఉన్నారు. జినే నాతో దుఃఖ్ మనానే కా అధికార్ హై అన్న అవకాశ్. సో అలాంటి అభాగ్యులు కూడా ఉన్నారు, వాళ్ళకి దుఃఖం అనిపించేటువంటి అధికారం లేదు, అవకాశం లేదు. సో ఏంటి ఈ స్టోరీ అనేది ఒకసారి చూద్దాం. ఈ దుఃఖ అధికార్ లేఖక పరిచయలో మనకి కొన్ని కఠినమైన పదాలు వచ్చాయి. కఠినమైన పదాల యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. చావని అనే స్త్రీలింగ శబ్దం సైనికోకి బస్తీ, సైనికులు ఉన్నటువంటి ప్రాంతం అని అర్థం. బస్తీ పైన అంటే తీక్ష్ణ, తీవ్రమైన తీక్షణమైన విశేషణ శబ్ద హై. బేనకాబ్ అంటే నంగా, బేషర్మ్ అంటే నిస్సిగ్గుగా, నంగా అంటే వితౌట్ క్లాస్. మజ్బూరీ స్త్రీలింగ్, నిస్సహాయత, వివశత అని అర్థం అండి. మాతం అంటే మృత్యు శోక్, అంటే మనకి ఎవరైనా చనిపోయినప్పుడు అనుభవించేటువంటి దుఃఖము. అవస్ విశేషణ శబ్ద హై. వివస్ లాచార్. మజ్బూరీ అంటే నిస్సహాయత, లాచార్ అంటే తప్పక, అంటే మజ్బూరీ అంటే నిస్సహాయత, లేదా లాచార్ అంటే అర్థం అంటే తప్పక, లాచార్ అని కూడా అర్థం వస్తుంది అనమాట మజ్బూరీ. ఉజాగర్ విశేషణ శబ్ద హై. ప్రకాశించడం అనే అర్థంలో మనకి ఉజాగర్ అనే పదాన్ని వాడతాం. సో ఇవి లేఖకు పరిచినటువంటి కఠినమైన పదాలు.